బంజారా హిల్స్లోని లేబుల్స్ పాప్ అప్ స్పేస్లో ఏర్పాటైనది సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ సినీ నేపథ్య గాయని గాయత్రి వేదాంతం ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రో తపత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వీవర్ నుండి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని గాయత్రి వేదాంతం కోరారు. ది సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవిన్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా పటా అండ్ పటోలా, బంధని, బనారసి, కాశ్మీరీ, మహేశ్వరి, కంచిపురం, గద్వాల్, లక్నోవీ, అజ్రక్ చీరలు, సూట్లు, కుర్తీలు, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు, ఆభరణాలు అందుబాటులో ఉంచామని వివరించారు. నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యం అని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ లక్ష్మీ గాయత్రి. ఈరోజు నేను లేబుల్ పాపప్ స్టోర్లో ఉన్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ సైట్ విజిట్. నాకు చాలా నచ్చింది. ఒక పటోలాస్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యూనిక్ కలెక్షన్ మీకు ఇక్కడ చూస్తారు. పటోలా, షిబోరి, పైథానీ, మీరు యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్ హియర్. ఇలాంటివి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. మోస్ట్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ట్రెడిషనల్ పీసెస్ ఎన్ని ఉన్నాయో అలానే యూనిక్ ట్రెండీ పీసెస్ కూడా అన్నీ ఉన్నాయి. సో టుడే ఇస్ ద ఫస్ట్ డే. 18th వరకు ఎగ్జిబిషన్ నడుస్తుంది. మీరందరూ కూడా తప్పకుండా రండి, విజిట్ చేయండి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోర్స్ ఐ హ్యావ్ విజిటెడ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవింగ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నేను కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ సైన్ చేసి ఉన్నాను అండ్ ఒక 2-3 ఫిల్మ్స్లో కూడా పాడుతున్నాను. దాని అప్డేట్స్ ఇంకా ఇవ్వలేను, బట్ హోప్ఫుల్లీ మీ అందరు కూడా వినాలే, ఆ పాటలన్నీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ లాట్స్ ఆఫ్ కవర్స్ ఆర్ కమింగ్ అప్. ఓకే, మీరు చెప్పండి, ఏ పాట పాడమంటారు? తమన్ గారు ఇప్పుడు సువ్వి సువ్వాలా ట్రెండ్ అవుతుంది కదా. నీ దూరగానే లేని కలతలకి బదులు విసిరేటి నువ్వులకి నిజములా కలలే మారుతుంటే సమయం అసలే చాలదే, ఇక చివరే లేదను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగా. థ్యాంక్ యూ.